హలో గైస్, బేసిక్గా మనం ఎవ్రీ వీక్ ట్రిప్కి వెళ్తూనే ఉంటాం అనమాట. సో దాంట్లో ఏంటంటే మనం వెళ్ళేది గ్రూప్ డిపార్చర్. ఎవ్రీ వీక్ వెళ్ళేది మనం గ్రూప్ ట్రిప్ అనమాట. సో దట్ టు కంప్లీట్ స్ట్రేంజర్స్లో. సో మీకు ఎప్పుడైనా లైక్ చిన్న ఐడియా వచ్చిందా, ఒక కంప్లీట్ స్ట్రేంజర్స్తోనే గ్రూప్ ట్రిప్ వెళ్తే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి? సో బేసిక్ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ థింగ్ మనకు ఇట్స్ లైఫ్ టైం మెమొరీ అవ్వ. కంప్లీట్ స్ట్రేంజర్స్ ఒక గ్రూప్ ట్రిప్ లాగా వెళ్తే ఖచ్చితంగా, ఎందుకనంటే దాంట్లో మనకు లాట్ ఆఫ్ కన్వర్జేషన్స్ ఉంటాయి, మేకింగ్ న్యూ ఫ్రెండ్స్ ఉంటుంది. ఎందుకంటే కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త డిస్కషన్స్, మన గురించి తెలుసుకోవడం, వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం, ఇట్లాంటి చాలా విషయాలు జరుగుతాయి. కాబట్టి సో డెఫినెట్గా అది మనకు లైఫ్ టైం మెమొరీ లాగా ఉంటుందన్నమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి వస్తారు, డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ నుంచి ఉంటారు. కాబట్టి మనకు ఒకరి యొక్క ప్రొఫెషన్ వేరు, వాళ్ళ యొక్క కల్చర్ వేరు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంటరాక్షన్ కానీ ఇది కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో చాలా కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనకి అక్కడ ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇంకో విషయం ఏంటి అంటే, కొన్ని కొన్ని పరిచయాలు మనకు లైఫ్ టైం వరకు కూడా ఉంటాయన్నమాట. లైక్ లైఫ్ టైం ఫ్రెండ్షిప్ కూడా మనకు దాంట్లో దొరుకుతాయి. సో అంటే ఉన్న పరిస్థితుల వల్ల కొన్ని సార్లు పోయిన ప్రతి ట్రిప్ మనం సూపర్గా ఉంటుందని చెప్పలేమన్నమాట. సో కొన్ని ట్రిప్ సూపర్గా అవుతాయి, కొన్ని యావరేజ్గా జరుగుతుంటాయి, ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, కానీ రిమైనింగ్ వేరియస్ రీజన్స్ వల్ల. అట్లాంటిది ది బెస్ట్గా జరిగినటువంటి ఒక బ్యాచ్ మనకి 2 weeks బ్యాక్ వచ్చిందనమాట. వాళ్ళు నిన్ననే సండే రోజు గెట్ టుగెదర్ పెట్టుకొని ఒక చిన్న ఈవెంట్ లాగా కూడా చేసుకున్నారు. సో దానికి కూడా వెళ్ళాం. దానికి సంబంధించిన లింక్ ఇక్కడ కింద ఇస్తున్నాను. గ్రూప్ ట్రిప్గా ఇప్పటివరకు ఎవరైనా గ్రూప్ ట్రిప్గా వెళ్ళిన వాళ్ళు ఉంటే జస్ట్ ట్రై వన్స్. సో గ్రూప్ ట్రిప్తో ఎలా ఉంటుంది, అది కూడా స్ట్రేంజర్స్తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ చేయండి.